ఫ్రాన్స్ బయటపడ్డ బీజేపీ రహస్యం ముఖ్యమంత్రిగా పవన్. ఈ విషయాలని తెలియాలంటే గనక వీడియో ఇప్పుడు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకులలో ఒకరైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి తిరిగి రాకపోతే ఖచ్చితంగా టీడీపీ పార్టీ దెబ్బతింటుందని భావించిన చంద్రబాబు నాయుడు ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడరు అంటూ ఆయన అభిప్రాయంగా తెలిపారు. అయితే జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడం, అదేవిధంగా టీడీపీ పార్టీకి చాలా అనుకూలంగా 2024లో మారిందని గతంలో చంద్రబాబు, మోదీని ఎన్నో విమర్శలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మిత్రుడిగా మలుచుకోవడం చాలా వ్యూహాత్మకం అంటూ తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాతే ప్రజలలో సానుభూతి పెరిగిందని, అదే టీడీపీ పార్టీకి బలంగా మారిందని తెలిపారు. అయితే ఇలాంటి సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రణాళికపైన కూడా చాలా సూచనలు ఉన్నాయని తెలిపారు. జగన్ ఒంటరిగా పోటీ చేస్తారని, వైఖరి మార్చుకోవాలని ఒక జాతీయ పార్టీతో కలిస్తే మేలు అన్నట్లుగా తన అభిప్రాయమని తెలిపారు ఐలయ్య. దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కూటమిలుగా కలుస్తున్నాయని, వైసీపీ మాత్రం ఒంటరిగా ఉండడం వల్ల జాతీయ స్థాయిలో పాత్ర పెరగాలి అంటే రాజకీయంగా కలయికలు అవసరమని తెలిపారు ఐలయ్య. అయితే ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు పైన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బీజేపీ భవిష్యత్తులో తమ పార్టీలోకి విలీనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలోగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, అందుకు సంబంధించి వ్యూహాలు బీజేపీ అమలు చేసేలా కనిపిస్తోంది అంటూ ఐలయ్య తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిగా రామ్ యాదవ్‌ను నియమించేలా కూడా బీజేపీ వ్యూహం రచించవచ్చు అంటూ తెలిపారు. ప్రాంతీయ పార్టీల హవా అంటే తగ్గించాలని బీజేపీ వ్యూహంగా అడుగులు వేస్తుందంటూ ఐలయ్య తెలిపారు. అదేవిధంగా ఈ 10 ఏళ్లలో రాజకీయ మార్పుల్లో కేంద్రం చాలా భిన్నంగా మారిపోయిందని తెలిపారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.